రాష్ట్రంలో జగన్ గారు మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి బలంగా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. జగన్ గారు అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరిగిద్ది. జగన్ గారు చేసినటువంటి మంచి పనులు ఈ కూటమి ప్రభుత్వం మొత్తం నీరుగార్చేసింది అనే నినాదంతోటి మహిళలు, ఇక నిరుద్యోగులు, వ్యాపారస్తులు, లేకపోతే వైసీపీ అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ ఇప్పుడు బాగా కష్టపడుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పిదాలని సరిగ్గా మార్చుకొని పూర్తి స్థాయిలో సరైన పరిపాలన ఇద్దామని ఆలోచన చేయట్లా. జగన్ గారిని తొక్కేస్తేనే మనకి రాజకీయ మనుగడ, మనం మంచి చేసి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం మనం చేయలేము. అందుకు జగన్ గారి పార్టీని, జగన్ గారి కార్యకర్తలని, జగన్ గారి అభిమానుల్ని చివరాఖరికి వీళ్ళు నిస్సాయ స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే ఫ్లెక్సీలు కడితే కేసులు, పొట్టేళ్ళు ఏదైతే కోసి 10 మందికి అన్నం పెడితే కేసులు, రక్తదానం చేస్తే కేసులు, ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ఫ్లెక్సీ షాపులు సీజ్ చేయటాలు. ఇంకా లోకల్గా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు ఎలా తయారైపోయారంటే నేను ఒక వీడియో చూపిస్తా. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మామిడాకులపల్లిలో ఒక టీడీపీ నాయకురాలు వైఎస్ జగన్ గారి ఫ్లెక్సీకి పోయి నిప్పెట్టారు. అసలు అర్ధరాత్రి ఎవరు లేరు, అందరూ పడుకున్నారు 5 అనే ఆలోచనతో ఆ మహిళా నాయకురాలు వెళ్ళి జగన్ గారి ఫ్లెక్సీకి నిప్పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఫ్లెక్సీ చూసినా కూడా వీళ్ళు కడుపు మంట. టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, జగన్ గారి హయాంలో మీకు ఆయన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని అడుగుదాం. వాళ్ళు కూడా అబద్ధం చెప్పలేరు, కానీ మనస్సాక్షి లేని కొంతమంది అబద్ధం చెప్పొచ్చు. కానీ నిజంగా జరిగింది అభివృద్ధి ఏందో గ్రహించలేక అదే ఆలోచనతో వాళ్ళు ఇలాగే నిస్సాయ స్థితిలో ఎలా పడితే అలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జగన్ గారి పరిపాలనతో మా పరిపాలన పోటీపడి అధికారంలోకి రావాలని ఆలోచన వాళ్ళు చేయట్లా. అదే ఇక్కడ బాధాకరమైన విషయం. వాళ్ళు ఎంతసేపటికి జగన్ గారిని అడ్డు తొలగించాలి, శాశ్వతంగా మాది అధికారం కావాలి, జగన్ గారి పార్టీ ఉండకూడదు, జగన్ గారి పార్టీని నాశనం చేయాలి, ఏ రకంగా దొక్కాలి, ఈ ఆలోచనతో 20 నెలలు పనిచేస్తే ఏమంటారు ఇంకెళ్ళని. ఒకసారి ఆ వీడియో చూపిస్తే అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సామాన్య మహిళలు వీడియో తీసి చూడండి. ఒకసారి ఆ వీడియో నేను చూపిస్తాను, ఆ మహిళ చేసింది, తర్వాత దాంట్లో డీటెయిల్ కదా. అంత చలిలో చలి కోట్ వేసుకొని తర్వాత ముఖానికి ఏదైతే మనం పైకప్పు వేసుకుంటాం, పల్లెటూరులో మహిళలు వేసుకుంటూ ఉంటారు, చెవుల్లోకి చలిగాలి వెళ్ళకూడదని, అంత చలిలో వచ్చి ఫ్లెక్సీకి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారంటే మహిళ. చూడండి జగన్ గారి పైన ఎంత కక్షతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. జగన్ గారి పరిపాలనతో మీ పరిపాలన పోల్చి చూసి ప్రజలు నిర్ణయించుకునేలా చేయండి. అంతేగాని జగన్ గారి పైన ద్వేషంతో ఆయన అనేది ఇబ్బంది పెట్టేసి, కార్యకర్తల మీద కేసులు పెట్టేసి, అణిచివేత ద్వారా మేము అధికారంలోకి వస్తాము, ఈ ఆలోచన మానుకోండి. చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అక్కడ సామాన్య మహిళలు వాళ్ళు లేచి వీడియో తీస్తూ తెల్లారిపోతున్న ఊర్లో మరి గొడవ అయిందో ఏమో మరి కాసి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇంత దుర్మార్గంగా పనిచేయగలుగుతామా? ఇంత దుర్మార్గంగా ఆ మహిళలు వీడియో తీసినప్పుడు కూడా తిడతా ఉన్నారు. ఆ బ్యాక్ ఎండ్లో వాయిస్ వస్తుంది చూడండి. వీడియో తీసిన మహిళలు సామాన్య మహిళలే. ఇట్లానా గ్రామాల్లో కూడా కక్ష సాధింపుకు వచ్చారంటే ఇంకా టీడీపీ వాళ్ళు ఏమనుకోవాలి, రెడ్ బుక్ అని పరిగెత్తేస్తుంటే ఇదే పరిస్థితి. రేపు పొద్దున గ్రామాల్లో కూడా తన్నుకులాటకు వస్తుంది, గొడవలాటకు వస్తుంది. ఈ రెడ్ బుక్ అనేది విచ్చలవిడితనం చేయటమే సగం దరిద్రం మన రాష్ట్రానికి. విచ్చలవిడితనం చేయడంతో రేపు పొద్దున రాష్ట్ర భవిష్యత్తునంతా అంధకారంలో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కక్ష సాధింపు పెరగటాలు. ఫ్లెక్సీ చూసిన కడుపు మంట, ఫ్లెక్సీ కడితే కడుపు మంట, అన్నం పెడితే కడుపు మంట, రక్తదానం చేస్తే కడుపు మంట. నిజంగా ఇవన్నీ మీ కట్టరు. ప్రేమాభిమానాలు ఆయన మీద సొంత డబ్బులు వేసుకుని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సామాన్యులు జగన్ గారి ద్వారా లబ్ధి చెందును వీళ్ళందరూ చేస్తేనే మీకు కడుపు మంట. మాకు చేయట్లేదు, ఆయన చేస్తున్నారని.